సామాజిక వర్గం నుంచి గొప్ప మెజారిటీతో దాదాపు 50,000 మెజారిటీతో ఎమ్మెల్యేగా గెలుపొందినటువంటి బీర్ల ఐలయ్య గారికి ఇప్పుడు చేపట్టబోయే మంత్రివర్గ విస్తరణలో మంత్రిగా బాధ్యతలు ఇస్తారని నమ్మకాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నాము. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ భారీ మెజార్టీతో గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ప్రజాపాలన అందిస్తూ ప్రజలందరి మన్ననలు పొందుతూ ఉన్నది. రేవంత్ రెడ్డి గారు గొర్రెల కాపర్లను గుర్తించి, ముఖ్యంగా కుర్మలను గుర్తించి 2 ఎమ్మెల్యే సీట్లను ఇవ్వడం జరిగింది. మమ్మల్ని మీరు గుర్తించినట్టుగానే మీరు ఇచ్చిన రెండిట్లో ఒకటి భారీ మెజార్టీతో గెలిచి మేము ముందుకు వచ్చాం. కాబట్టి మాకు గెలుపొందిన బీర్ల ఐలయ్య గారికి మంత్రివర్గంలో చోటు కల్పిస్తారని కూడా ఆశాభావం వ్యక్తం చేస్తూ ఉన్నాము. అలాగే కొమరవెల్లి మల్లన్న, అలాగే ఎక్కడైతే బీరాపదేవులు ఉన్నాయో అక్కడ వాటి చైర్మన్ పదవులు కూడా ఈ కుర్మలకు, గొర్రెల కాపర్లకే ఇవ్వాలని, అలాగే గొర్రెల కాపర్ల చైర్మన్ పదవి ఈ కార్పొరేషన్ని కూడా వీళ్ళకే ఇవ్వాలని, అందులో భాగంగా కుర్మకులం నుంచి మల్లాపూర్లో 30 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీకి సేవలు అందిస్తున్నటువంటి మన పర్వతాలన్న గారు ముందు వరుసలో ఉన్నారు. వారిని కూడా మీరు దృష్టిలో పెట్టుకోవాలని రేవంత్ రెడ్డి గారిని విన్నవిస్తూ ఉన్నాము. దాంతోపాటు రాబోయే స్థానిక ఎలక్షన్లలో, దాంతోపాటు రాబోయే కార్పొరేషన్ ఎలక్షన్లలో కూడా మాకు గొప్ప అవకాశాలు ఇస్తే గెలిచి ముందుకు వస్తామని, మీకు అండగా ఉంటామని తెలియజేస్తూ ఉన్నాము. సార్, మల్కాజ్గిరి చైర్మన్గా కన్వీనర్ అని కొంచెం ఒక్కొక్క నిమిషం. ఈరోజు మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ఉప్పల్ మండల్ మల్లాపూర్లో ఈ దొడ్డికొమరయ్య విగ్రహం దగ్గర మేమందరం సమావేశమై బీర్ల ఐలయ్యకు మంత్రి పదవి ఇవ్వాలని తీర్మానించడం జరిగింది. బీసీ బలహీన వర్గాలు, బహుజన వర్గాలు, బీసీ కాన్సెప్ట్ తోటి మేము అందరం ఇక్కడ ఏకమై అన్ని కులాలతోటి ఇక్కడ ఉన్న గుళ్ళ కుర్మల్లో కూడా ఎవరు ఎమ్మెల్యే లేరు, ఉన్న ఒకే ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య గారు. అందుకోసం కులపరంగానైనా బీసీ వర్గంగా మాకు కంపల్సరీ మంత్రి పదవి ఇవ్వాలని మేము అందరం ఏకకంఠంగా నిర్ణయాలు చేయడం జరుగుతున్నాయి. కావున ప్రభుత్వం గుర్తించి బీర్ల ఐలయ్యకు త్వరలో మంత్రివర్గ విస్తరణలో మంత్రివర్గంలో బీర్ల ఐలయ్యకు మంత్రి పదవి ఇవ్వాలని మేము కోరడమైనది. జై కుర్మా. వర్ధిల్లాలి గొర్రెల కాపర్ల ఐక్యత, వర్ధిల్లాలి గొర్రెల కాపర్ల ఐక్యత. చైర్మన్ పదవులలో బీసీలకు అవకాశాలు. జై కుర్మా. ఈరోజు 33 కులాలతోటి మల్లాపూర్లో ఒక కమిటీ ఏర్పాటు చేసి బీసీ బడుగు బలహీన వర్గాలు అందరూ కలిసి ఒక కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కమిటీలో తీర్మానం ఏంటంటే బీసీలకు కార్పొరేషన్లో కానీ, అదేవిధంగా నామినేట్ పదవిలో కానీ అవకాశాలు ఇవ్వాలని, బీర్ల ఐలయ్య కూడా మంత్రి పదవి ఇవ్వాలని తీర్మానం చేసి ఈరోజు అందరం ఇక్కడ దొడ్డికొమరయ్య దగ్గర ఒక విధంగా మేము ఒక సమావేశం ఏర్పాటై ఈరోజు ఇక్కడ చర్చించడం జరిగింది. ప్రభుత్వం గుర్తించి మాకు రాబోయే రోజుల్లో నామినేట్ పదవులు కానీ, కార్పొరేషన్లో కానీ, అన్ని విధాలుగా గ్రామ పంచాయతీలో కానీ, ఎంపీ ఎమ్మెల్యే, ఇప్పుడు మండల స్థాయిలో ఎలక్షన్లలో కానీ అందరికీ సమాన వాటగా జనాభా ప్రతిపాదన అన్ని కులాలకు మంత్రి పదవి కానీ ఇవన్నీ పదవులు ఇచ్చి కార్పొరేషన్ కానీ, బీసీ సర్పంచులు కానీ, ఎంపీటీసీలు కానీ ఇవ్వాలని మేము అందరము ఏకగ్రీవంగా మేము తెలియపరుస్తున్నాము. జై కుర్మా, జై దొడ్డికొమరయ్య. ఒక మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. దీంట్లో ఆలేరు నుండి మంచి మెజారిటీతో గెలిచినటువంటి బీర్ల ఐలయ్య గారికి మంత్రివర్గ విస్తరణలో మంత్రిగా అవకాశాన్ని కల్పిస్తారని గౌరవనీయులు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి విన్నవిస్తూ ఉన్నాము. అలాగే గొర్రెల కాపర్లైనటువంటి కుర్మలకు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కార్పొరేషన్లలో పెద్దగా అవకాశాలు ఇవ్వాలని, అలాగే మల్లన్న బీరప్ప గుళ్ళలో చైర్మన్ పదవులుగా 1000 సంవత్సరాలుగా మొక్కుతున్నటువంటి వీళ్లకు, పూజలు నిర్వహిస్తున్నటువంటి వీళ్ళకి అవకాశాలు కల్పించాలని కూడా మిమ్మల్ని అడుగుతూ ఉన్నాము. అలాగే కాంగ్రెస్ పార్టీలో ఆనాటి నుంచి కూడా నేటి వరకు గొర్రెల కాపర్ల చైర్మన్ పదవి గొర్రెల కాపర్లకే ఇవ్వడం జరుగుతూ ఉన్నది. దానిలో భాగంగా కాంగ్రెస్ పార్టీకి మల్లాపూర్ ఉప్పల్ నుండి 30 సంవత్సరాలుగా ఎంతో సేవ చేస్తూ కష్ట నష్టాల్లో ఒడిదుడుకుల్లో కూడా పార్టీ జెండాని భుజాన్ని మీద మోస్తూ పార్టీతోనే తిరిగినటువంటి మా పర్వతాలన్న గారికి మీరు గొర్రెల కాపర్ల చైర్మన్ పదవి చైర్మన్గా అవకాశం ఇస్తే మీకు ఇంకా ఉవ్వెత్తున మీకోసం పోరాటం చేసే అవకాశం ఉంటుంది. ఉవ్వెత్తున మరోసారి కూడా మిమ్మల్ని అధికారంలో
తీసుకురావడానికి మా పాత్ర గొప్పగా ఉంటుందని తెలియజేస్తూ ప్రజాప్రభుత్వమైనటువంటి కాంగ్రెస్ పార్టీ అన్ని బీసీ కులాలని వారికి తగ్గట్టుగా వారి సంఖ్యకు తగ్గట్టుగా అన్ని బీసీ కులాలకు న్యాయం చేస్తూ ముందుకు సాగాలని కోరుతా ఉన్నాము.